2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఫ్యూచర్ మార్కెట్ అండ్ అలాగే స్పాట్ గోల్డ్ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రైడే రోజు మార్కెట్ ఏ విధంగా ఉంది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రైడే ఇటు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు కింద పడినప్పటికీ జనాలు వాటిని కొనుక్కోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఈ ప్రైస్లో కొనుక్కోవాలి అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అంటే ఏ ప్రైస్ చూస్ చేసుకోవాలి అంటారు? ఎందుకు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పడినప్పటికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్? ఓకే, ఇది ఈ వారం కోసము నేను చేస్తున్నది ఒక గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి మరి చేస్తుంది ఒక సింగిల్ వీడియో. ఇది ఒక బంపర్ వీడియో అనాలిసిస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, ఇది నిజం కాబోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ దాన్ని నేను డిక్రిప్ట్ చేశాను, ఆ ఎన్క్రిప్టెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మొన్నటి వరకు మనము సిల్వర్ చాలా బుల్లిష్గా ఉంది వెన్ కంపేర్ టు గోల్డ్. ఎందుకంటే మా మంత్లీ చార్ట్స్లో ఉన్న 3 స్టేజెస్ ఏవైతే ఉంటాయో 2 స్టేజెస్ కూడా దాటిపోయింది సిల్వర్. సో ఇప్పుడు 3వ స్టేజ్ వైపు వెళ్తుంది. గోల్డ్ మొన్నే నవంబర్ 30th రోజున ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్గా దాటింది. ఇప్పుడు 2వ స్టేజ్ వైపు వెళ్తుంది. అది ఇండికేషన్ మనం ఎప్పుడో ఇచ్చాం. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అనలిస్టులు అందరూ ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడు గోల్డ్ పెరగబోతుంది అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా సిల్వర్ బాగా పరిగెడుతుందండి. ఎందుకంటే 1,40,000 వరకు పడిపోయిన తర్వాత 2 లక్షలు టచ్ అయింది కదా, 60,000 రూపాయలు పెరిగిందండి మీకు విత్ ఇన్ 2 monthsలో 60,000 పెరిగింది. కానీ గోల్డ్ అంత పెరగలేకపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డ్లో ర్యాలీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం నేర్పించే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోలో కూడా మనం ఆల్రెడీ చెప్పాము. సో గోల్డ్ సిల్వర్ అవుట్లుక్ ఏముందంటే, బుల్లిష్ ట్రెండ్ ఇంటాక్ట్గా ఉంది డిస్పైట్ ప్రాఫిట్ బుకింగ్ ఫ్రైడే రోజున. ఎవరు చెప్తున్నారు? ఎక్స్పర్ట్స్. సో ఆ ఎక్స్పర్ట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇక్కడ చూపిస్తున్నాను. ఎందుకంటే చూడండి, చాలామంది యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, చాలామంది వచ్చి మాట్లాడతారు. కానీ వాళ్ళు తగిన ప్రూఫ్ కానివ్వండి, దానికి తగిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రీసెర్చ్ చేయకుండానే ఒక సగం నాలెడ్జ్ ఇస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఆధారంగా తీసుకొని మీకు ఒక పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే మనం ఒక 50% ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే మిగతా 50% మనకి రీసెర్చ్ అనాలిసిస్ చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ రిమైన్ ఇన్ ఫోకస్ యాజ్ ఎక్స్పర్ట్స్ ఆన్ సండే బిలీవ్ ద బ్రాడర్ బుల్లిష్ అవుట్లుక్ ఫర్ ప్రెషియస్ మెటల్స్ ఈజ్ ఇంటాక్ట్. అంటే ఎంత పడ్డా కానీ కొనుక్కోండి అంటున్నారు. అది వాళ్ళు చెప్తున్నారు, నేను కాదు. అండ్ కొనే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కరెక్ట్. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కానీ వైల్ గోల్డ్ కంటిన్యూస్ టు హోల్డ్ ఫర్మ్ నియర్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్. ఆ రెసిస్టెన్స్ ఏంటి చూపిస్తా. బట్ సిల్వర్ హ్యాస్ కూల్డ్ స్లైట్లీ ఆఫ్టర్ హిట్టింగ్ అ రికార్డ్ హైస్ విత్ మార్కెట్ వాచెస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రెష్ డైరెక్షన్ ఫ్రమ్ గ్లోబల్ క్యూస్. ఇంట్రెస్ట్ రేట్ ట్రెండ్స్ మన ఫెడరల్ రిజర్వ్ తగ్గించారు. అండ్ సేఫ్ హేవెన్ ఇన్ డిమాండ్ కమింగ్ సెషన్స్. ఇది చాలా ముఖ్యమైన పదం, సేఫ్ హేవెన్. దీని అర్థం ఏంటంటే, సేఫ్ హేవెన్ అంటే ఏంటంటే, నేను నా డబ్బులు ఎక్కడ దాచుకోను? బ్యాంక్లో పెడితే ఎఫ్డీకి 6%, 7% వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటారా, రేట్లు బాగా పెరిగాయి, సో సారీ. షేర్ మార్కెట్ అంటారా, నాకు భయము, 0 కూడా అయిపోవచ్చేమో. అందుకే బంగారం లేదా వెండిలో పెట్టారనుకోండి, సేఫ్ హేవెన్ అనమాట. అంటే మీ డబ్బులు ఎప్పటికీ లాసుల్లో ఉండవు. రాబోయే సంవత్సరాల్లో మీకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది, కానీ మీకు లాస్ మాత్రం రాదు. దాని అర్థం అదనమాట. ఎస్, సేఫ్ హేవెన్. చాలా నోట్ చేసుకోవాల్సింది. కరెక్ట్. ఓకేనా? సో ఇందులో పెట్టుబడి పెడితే ఫర్దర్ గా మనకి ప్రాఫిటే వస్తుంది. అబ్సల్యూట్లీ. కనీసం మీ డబ్బులు మాత్రం సేఫ్ ఉంటాయి. ఒకవేళ ప్రాఫిట్ తగ్గినా రాకపోయినా మీ డబ్బులు మాత్రం లాసుల్లో ఉండదు. ఓకే, నా ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చెప్పారంటే 1,32,000, 1,31,000 రేంజ్ వరకు గోల్డ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే, జాగ్రత్తగా చూడండి, ఇఫ్ ప్రైసెస్ మేనేజ్ టు బ్రేక్ అబౌవ్ 1,35,000, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంట. సో గోల్డ్ కుడ్ మూవ్ హయ్యర్ టువర్డ్స్ 1,37,000, 1,40,000 అంటున్నారు. అంటే 1,40,000 ఎప్పట్లో? కమింగ్ సెషన్స్ అంటే ఈ వారంలోనే, మరి ఈ వీక్ లోనే. ఎస్, రాబోయే కమింగ్ సెషన్స్ లో అంటున్నారు. రాబోయే నెల కాదు, రాబోయే సంవత్సరం కాదు. ఇన్ సమ్ కమింగ్ సెషన్స్ లో హెల్ప్డ్ బై అ వీక్ రూపీ. ఇప్పుడు మన రూపీ బాగా పడిపోతుందండి వెన్ కంపేర్ టు డాలర్. 90 రూపాయలు కూడా దాటిపోయింది. సో కాబట్టి సిల్వర్ 2 లక్షలు టచ్ చేసినా ఇక్కడ నుంచి కాస్తంత కూల్ ఆఫ్ అవుతుంది. సిల్వర్ 1,80,000 నుంచి 1,81 రూపాయల వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో సిల్వర్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. గోల్డ్ ఇక్కడ నుంచి బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో జాగ్రత్తగా చూడండి, 2 lakhs per kg మధ్యలోనే మొన్న ఫ్రైడే టచ్ అయింది కదా, అదే దరిదాపుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంకా కావాలంటే 1,90,000 వరకు పడిపోవచ్చు 5% రైస్తో. బట్
గోల్డ్ మాత్రం ఇక్కడ నుంచి లీడ్ చేయబోతుంది నూతన సంవత్సరం కంటే ముందే ఈ ర్యాలీని. సో చూసారు కదండి, ఇలాంటి అనాలిసిస్ మీకు, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నేర్పిస్తాయి అన్నమాట. మిమ్మల్ని తగిన నాలెడ్జ్ ఇస్తాయి. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలి నేను నెక్స్ట్ అని చెప్పేసి. సో ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి అడిగాను కదా, ఏం చేయాలో ఫోన్ చేయండి నేను ఫస్ట్, అప్పుడు చెప్తా. అండ్ అలాగే సార్ కొంచెం మనకి అనాలిసిస్ చేసుకోవడానికి కూడా అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి అండి. చాలా, బికాస్ ఎనీ నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండి. సగం నాలెడ్జ్తో రాంగ్ నాలెడ్జ్తో ముందుకెళ్ళకండి, చాలా లాస్ అవుతారు, జాగ్రత్త. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.